చదువుదాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో నశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసును ఎరిగినవాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నది. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం. ఇంతవరకు నీ శరీర రక్తములో పాల్గొనడానికి దయ చూపించి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. మరలా మా గృహాలకి మేము వెళ్ళే ముందు కొంత సమయము నీ మాట వినడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రభువా, దయచేసి మీ వాక్యమును మాకు పంపించి మాకు ఏ మాట కావాలో అది మాకు దయచేసి మాకు మీ కృప చొప్పున మీ మాట అందించి మాకు క్షేమం, ఈ నామానికి మహిమ వచ్చినట్లు మేము బ్రతకడానికి దయ చూపించమని, నిలబడని దాసుని సంపూర్ణ సిలువ చోటును మరుగుపరిచి మాకు కావలసిన మాట అందించమని, సర్వలోక మానవాళి రక్షణ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. అంటే సఖ్యముగానిది అని అర్థం. చాలా ఉన్నతమైనది. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అగమ్యము అంటే గమ్యము లేనిది. ఇక్కడ మాట్లాడుతూ దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం. దేవుని యొక్క బుద్ధి మనకి, దేవుని యొక్క జ్ఞానం మనకు అందదు. మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కానీ దేవుడి విషయాలు కొన్ని మనకు అర్థం కావట. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు ఆ జ్ఞానము చాలదు. దేవుడే మన హృదయాల్లో కొంత జ్ఞానం పెట్టాడు, కానీ దేవుని సంగతులు తెలుసుకోవడానికి మనకు ఆ జ్ఞానము చాలదు. దేవుడే మన హృదయాల్లో జ్ఞానం ఉంచాడట, కానీ చిత్రం ఏంటంటే ఆ జ్ఞానము దేవుని సంగతులు గ్రహించడానికి చాలదు. మళ్ళీ అది గ్రహించాలంటే దేవుని యొక్క మాట మనకు కావాలి. 119వ కీర్తన 18వ చరణంలో అంటాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు అంటాడు. ఆల్రెడీ తెరవబడ్డ కన్నులు మరలా కన్నులు తెరవమంటాడు. ఏంటి అని అంటే దేవుని వాక్యంలో ఏదో ఉన్నట్టు కనబడుతుంది కానీ పూర్తిగా కనబడట్లే. ఇప్పుడు ఆ విషయాలు చూడాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే నా నేత్రాలు దేవుడే తెరవాలి. దేవుని సంగతులు దేవుని యొక్క వాక్యం ద్వారా తప్ప అందరికీ అర్థం కావు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. కొరింథీ పత్రిక 1 పత్రిక 2వ అధ్యాయము దయచేసి 12వ వచనం దగ్గర నుంచి చూడండి. దేవుని వలన తెలుసుకొనుటకై అది అమ్మ 11 కూడా చూడు తల్లి. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ తెలియను. ఆ మాట చూడండి. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వనికి తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనము లౌకిక ఆత్మను గాక
ఆత్మను పొంది ఉన్నాము, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు వీటిని గూర్చి మనం బోధించుచున్నాము. చదవాలి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ విమర్శకులు తయారయ్యారు. యూట్యూబర్స్ ఉన్నట్టు యూట్యూబ్ విమర్శకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఫేస్ టు ఫేస్ మాట్లాడరు, కానీ యూట్యూబ్లో కూర్చొని విమర్శిస్తూ కూర్చుంటారు. అందులో కొంతమంది పెద్దవారు ఉన్నారు, కొంతమంది యంగస్టర్స్ ఉన్నారు. ముదుగొండ ఆయన ఏదో పేరు ఉంది, అలాగే ఇంకొక డాక్టర్ గారు ఉన్నాడు, అలాగే కొంత చిన్న వయసులో ఉన్నవాళ్ళు కరుణాకర సుగుణ అనేవాడు ఇంకొక ఆయన ఉన్నాడు, లలిత్ కుమార్ అని ఇంకో ఉన్నాడు, ప్రవీణ్ అనేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎక్స్ క్రిస్టియన్ అంటాడు. ఆడు ఎక్స్ క్రిస్టియన్ అంటే ఏటో ఎక్స్ సర్వీస్ మ్యాన్ లాగా. ఎక్స్ క్రిస్టియన్ ఏట్రా నాయన అంటే అది పేరు పెట్టుకున్నాడు. అంటే క్రైస్తవుడిగా ఉండట వెనక్కి వచ్చేసాడు, ఆడు ఎక్స్ క్రిస్టియన్. ఆడ బుద్ధి లేని వ్యవహారం కాకపోతే క్రైస్తవుడుగా వెనక్కి వచ్చేసినాడు ఎక్స్ క్రిస్టియన్ అవడాడు. ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ లాగా ఎక్స్ క్రిస్టియానిటీ ఏమీ లేదు ఇక్కడ. పేర్లు పెట్టుకోవడం రానోడు కూడా బైబిల్. ఇందుకు చిత్రం తెలుసా మీకు? వీళ్ళందరూ కూడా బైబిల్ మీద పడి బైబిల్ గురించి మాట్లాడి పాపులర్ అయిన వాళ్ళే తప్ప మా గ్రంథాలు ఎంత గొప్పతనం ఉందో చెప్పుకుని వచ్చిన వాళ్ళు అయితే కాదు. బైబిల్కి నిజంగా దేవుని నేను అందుకు స్తుతిస్తుంటాను. బైబిల్ పట్టుకున్న వాళ్ళని గొప్పవాళ్ళు చేయటమే కాదు, బైబిల్ విమర్శించిన వాడిని కూడా గొప్పవాడిని చేసింది బైబిల్. అది గొప్పతనం. బైబిల్ విమర్శించిన వాడిని కూడా సమాజంలో గొప్పవాడిని చేసింది. అది బైబిల్కున్న గొప్పతనం. మిగతా ఏ గ్రంథాలను విమర్శించండి, అవి పెద్ద ఎవడ ఏం పట్టించుకోలేదు, పెద్ద పాపులర్ ఏం లేదు. కానీ బైబిల్ని విమర్శిస్తూ కూడా ఇటు గొప్పవాడే డబ్బులు సంపాదించిన వ్యక్తులు. ఎందుకు వీళ్ళందరూ కూడా కింద ఫోన్పే, జీపే, ఇంకా ఇదేదో పేటిఎం బ్యాచ్లు ఇవన్నీ. ఎందుకు ఏంటనుకుంటున్నారు? బైబిల్ మీద పడి పైపెచ్చి వీళ్ళు మా హిందువుల కోసం ప్రయాసపడుతున్నామని చెప్పి మేము హిందూ సమాజం యొక్క ఉద్ధరణ కోసం ప్రయాసపడుతున్నాం, మీరు సపోర్ట్ చేయండి అంటాడు. ఏట్రా హిందూ సమాజం కోసం ఉద్ధరణ పని చేసింది మీరు అందరూ అని అంటే ఎవరైనా ఒక పెద్ద ఆయన అడిగితే సమాధానం చెప్పేది ఏమీ లేదు. అసలు హిందూ అనే మాటే సరైనది కాదు అంటాడు చిన్నజీరు స్వామి గారు. ఆ హిందూ అనే మాట వాడుతున్నారు ఏట్రా బాబు అనేది ఆయన అంటాడు. వీళ్ళేమో ఆ మాట పట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారు. ఇంకొక ఆయన అంటాడు హిందూ బంధువులారా అంటాడు. దేవుని యొక్క సంగతులను నీకు తెలియాలనుకున్నప్పుడు నీకు లౌకిక ఆత్మ ఉంటే దేవుని సంగతులు నీకు అర్థం కావని దేవుని వాక్యంలో ఎప్పుడో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు పెద్ద గొప్పగా కొత్తగా చెప్పేది ఏముంటుంది నాయనా? నువ్వు ఎక్కడో యూట్యూబ్లో కూర్చుకొని బైబిల్లో ఈ కరుణాకర సూర్యుని ఎదుర్కొంటావు. శ్రీలక్ష్మి అని ఒక ఆమె ఉంటుంది, ఆమె ఎదుర్కొంటున్న ఆయనకి మాటలు. ఆ శ్రీలక్ష్మి అని ఆమె ఏదో అడుగుతుంటుంది, ఈయన ఏదో చెప్తుంటాడు అయ్యగారు. ఇంకా వాళ్ళిద్దరూ చూడండి అబ్బా, వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే అనుకుంటారు అందరూ ఓలమ్మో ఏం మాట్లాడేస్తున్నారమ్మో వీళ్ళు అనుకుంటుంటారు. పాపం బైబిల్ తినే వాళ్ళు అందరూ. ఆ శ్రీలక్ష్మిని ఈ కరుణాకర సుగ్గున చిన్న సినిమా ఆవిడ తీసిపోయి వదిలేరు. ఏటనుకుంటున్నారు సినిమా? సండే స్కూల్ వెళ్ళి పాడైపోయిందంట ఆమె. సండే స్కూల్ మానేసిన తర్వాత కలెక్టర్ అయిందట. అది సినిమాలో నటించటం. సండే స్కూల్కి వెళ్ళి పాడైపోయిందట, సండే స్కూల్ మానేసిన తర్వాత కలెక్టర్ అయిపోయిందట. అది సినిమాలు నటించటం. ఒరే డబ్బులు సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఇంకోలా సంపాదించుకోండి ఆయన. ఇలాగే దొంగ నాటకాలు ఆడి విశాల హృదయం కలిగిన వ్యక్తుల్లో
మా భారతదేశంలో హిందువులని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క మనోభావాలతో ఆడుకుని డబ్బులు సంపాదించుకోవటం కాదు. సిగ్గు లజ్జ ఉన్నవాడు ఎవడైనా ఉంటే ఎదురుగుంటా కూర్చుని ఇదిగో బైబిల్లో ఈ తప్పు ఉందని చెప్పి నాలాంటి వాడి దగ్గర కూర్చుంటే నీ తాట తీసి బైబిల్లో ఏ తప్పులు ఉన్నాయో, మిగతా గ్రంథాల్లో ఏ తప్పులు ఉన్నాయో అప్పుడు మీ ఎదురుగుంటా పెట్టి చెప్తాం. అంతేగాని కత్తెట్టుకుని నీకు నీ యుద్ధం చేసుకుంటే ఎలాగా? నాకు ఎవరి మీద యుద్ధం చేయమని రాఘవ కత్తి ఇచ్చాడు. కత్తి ఇచ్చిన తర్వాత అజయ్ గడి దగ్గర కత్తి ఉంది. నా కత్తి చూసి అజయ్ గడి కత్తి చూసి నేను ఏమనుకున్నానంటే ఆడితే యుద్ధం చేస్తే నన్ను ఎక్కడ చంపేస్తాడని చెప్పి నా కత్తి తట్టుకుని నేనే ఇలాగలంటున్నాను అన్నమాట. ఎందుకు? ఆడి దగ్గరికి వెళ్తే నా సంగతి అయిపోద్ది. ఓసారి ఆ దారంటి ఇల్లు వాళ్ళందరినీ కొండ మీద కూర్చున్నవాడు బెదిరించేవాడు. ఆగా అనేవాడట. ఆగిపోయాడు. మర్యాదగా మీ దగ్గర అక్కడ పెట్టండి, నేను కిందకు వచ్చానా మీరు ప్రాణాలతో ఉండరు అంటే వీళ్ళందరూ భయపడి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవారు. అని ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి వీడు బాగా తిని బలిసి ఉన్నాడు అక్కడ కూర్చుని. ఆఖరికి ఈ బొన్నాగాళ్ళు అంటాడు ముండోడు ఏం చేయడంటే ఇలా అయితే లాభం లేదని చెప్పి ఏం చేయడంటే రా దిగిరా అన్నాడట. రమ్మంటావా అంటే రా అయితే అన్నాడట. ఇవాళ కుదరదు అన్నాడట. రాడు ఎవరో పైనవాడు. అసలు సంగతి ఏంటంటే కుంటోడు కిందకి రాలేడు. మొత్తం మీద ఎలాగ ఎక్కా కూర్చున్నాడు గుట్ట మీద దిగలేకపోతున్నాడు. దిగే వ్యవహారం కాదు, కూర్చుని బెదిరిస్తున్నాడు మాటతో. బెదిరించి ఏం చేస్తున్నాడు? వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళేది ఎందుకు వీడితో గొడవ అనుకుంటున్నారు, కానీ వీడు ముండోడు కదా రా తెగి అన్నాడట. నేను రాను ఇప్పుడు అన్నాడు. అసలు కారణం ఏంటంటే 2 కాళ్ళు. అది కొంతమంది దగ్గర ఏది సరుకు ఉండదో ఆడు యూట్యూబ్లో కూర్చుని విమర్శించుకోవటమే తప్పిస్తే ఏమనేది. బాబు, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యాలు నీకు అర్థం కాని విషయం. ఎందుకు తెలుసా? నీవు లోకంలో డబ్బు సంపాదన కోసం వచ్చిన ముసుగేసుకున్న ఒక దొంగ హిందువు నీవు. అది విషయం. సరైన హిందువు ఎప్పుడూ కూడా ఎవరిని విమర్శించడు, అసత్యం మాట్లాడడు. డబ్బు సంపాదన కోసం హిందువులు ఎప్పుడూ ప్రయాసపడలే, సమాజం ఉద్ధరణ కోసమే ప్రయాసపడ్డారు. ఇప్పుడు హిందువుల కోసం ఉద్ధరణ చేస్తున్న వాడు ఎవడో కూడా డబ్బు సంపాదన కోసం వచ్చిన వాళ్ళే తప్ప ఉద్ధరణ కోసం కాదు. యేసు ప్రభువుని నమ్మిన భారతదేశ ప్రజలందరూ కూడా ఏం చెడిపోయారని ఎంత బాధపడిపోతున్నావు నీవు? యేసు ప్రభువుని నమ్మి మానేసిన మంది ఏమైనా మొదలెట్టాడంటే అడుగు పనికిమాలుడని. అంతేగాని యేసయ్యని నమ్మిన వాడు కాదు. ఏదో పెద్ద అంటే వీళ్ళకి ఏదో జ్ఞానం ఉందట, ఏదో పెద్ద తెలిసినట్టు కబుర్లు చెప్తూ కూర్చుంటారు. ఏట్రా నీకు తెలిసింది అసలు? నా దేవుడు ఈ లోకంలో సర్వలోక మానవుల రక్షణ కోసం ప్రాణం పెట్టినట్టు ఎవ్వరు కూడా ప్రాణం పెట్టలేదు. యేసయ్య ఒక్కడా పనిచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా జీవించాలనుకున్నప్పుడు విమర్శించే వాళ్ళు కూడా బైబిల్ మీదే బ్రతుకుతున్నారు. వాళ్ళకు కూడా బైబిల్ బ్రతికిచ్చింది. ఇది ఆశ్చర్యం. అందుకని బైబిల్కు గొప్పతనం ఇది. నువ్వు ఏ పుస్తకం అని చెప్పుకున్నా వాడు పట్టించుకోడు. బైబిల్ మీద పడితే బాగుంటుందని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇందు మీద పడ్డారు. రక్షణ సువార్త యేసుక్రీస్తులోనే ఉన్నది, కానీ ఈ లోకంలో ఎక్కడ లేదు. రక్షణ మార్గం యేసులోనే ఉంది. వేరే చోట ఉంటే నేను కూడా యేసయ్యని నమ్మను, నేను కూడా హిందువు అని చెప్పుకుంటున్న వ్యక్తిని. మీరు ఒక హిందువులు అంటారు చూసారా, అందులో ఉన్నవాడిని నేను కూడా. ఏంటో అలా చెప్పుకోవడం తప్పిస్తే ఏమీ లేదు. ఈ కులము ఇవన్నీ కూడా జాడ్యం. ఏంటో యేసుపురం నమ్ముకుని కొంతమంది మా కులం అయితే చూడండి అంటుంటారు. ఏటో కులం ఏంటి నీకు అర్థం కాదు. యేసుపురం నమ్మిన తర్వాత మళ్ళీ కులం అనే మాట ఎత్తవద్దు. యేసయ్యని నమ్ముకుని మారుమనసు పొందారు లేదా, ఇది నీకు కావాల్సింది. దేవుని జ్ఞానము నీకు అర్థం అవ్వాలనుకున్నప్పుడు నీవు మామూలుగా ఉంటే అర్థం కాదు. అందుకే రోమపత్రులు ఆ మాట చెప్పాడు. ఏమని చెప్పండి?
ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. నీకు అర్థం కావు. ఆయన మార్గములు ఎంతో అగమ్యం. ఆయన మార్గాలు అందరికీ అర్థం కాలే. 103వ కీర్తనలో మోషేకి చెప్పాడు. ఆయన మార్గాల గురించి కొందరికీ చెప్పాడు, అందరికీ చెప్పలే. ఎందుకు అని అంటే చెప్పినా అర్థం చేసుకోలేరని. 103వ కీర్తన చూడండి, అక్కడ ఓ మాట చెప్పాడు. కీర్తన గ్రంథం 103వ కీర్తన 7వ మాట, ఆయన మోషేకు తన మార్గములను, అది మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తమ క్రియలను కనబరిచను. అందరికీ చెప్పాడా అంటే కాదు. మరి ఎవరు చెప్పాడు? మోషేకు చెప్పాడు. అలాగే ఏమండి 79వ కీర్తన 77వ కీర్తన 19వ మాట చూడండి. నీ మార్గము ఎక్కడుంది? అది అసలు విషయం. నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. అర్థమైందా? దేవుని మార్గాలు ఎక్కడున్నాయమ్మా? సముద్రంలో ఉన్నాయంటే మనకు కనబడతాయా? సముద్రంలో ఎప్పుడైనా కింద ఏమని తెలుస్తుందా? దేవుడి మార్గాలు కూడా నీకు అర్థం కావు. నీవు ఊరికని అనుకోవటం తప్పిస్తే దేవుడి విషయాలు చాలామందికి అర్థము కావు. జ్ఞానులకి అర్థం కాని విషయాలు, సత్యము కొంతమందికి అర్థం కాదంట, చాలా దూరంగా ఉంటుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము దయచేసి 23 కానీ 24 కానీ చూడండి. చదువు తల్లి. 24 చూడమ్మా. సత్యమైనది ఆ మాట చూడండి. ఇదంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసుకుంది నేను అనుకుంటుని కానీ అది నాకు దూరమాయను. అంటే ఇంత జ్ఞానికి కూడా ఒక జ్ఞానం అర్థం కాలేదంట. మహాజ్ఞాని సొలొమోను, ఆ జ్ఞానికి ఈ జ్ఞానం అర్థం కాలేదంటాడు. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకు సంగతుల యొక్క హేతువులు తెలుసుకొనుటకు. ఏమండి, ఇదంతా నా మనసు నిలిపాను కానీ నాకే అర్థం కాలేదు. ఇంత జ్ఞానికి కూడా కొన్ని విషయాలు అర్థం కాలేదు. నీకేం అర్థమవుతాయి? ఓ ప్రొఫెసర్ దగ్గరికి తీసుకెళ్ళి బైబిల్ ఎట్టుకెళ్ళి, సార్ ఈ విషయం ఏంటంటే నాకేం తెలుసు బాబు, నేను ఇది చెప్తాను కానీ అది నాకేం తెలియదని ఆయన చేతులు ఎత్తేస్తాడు. వాక్యంలో ఉందన్నమాట. అక్షరములు తెలిసిన వాడికి పట్టుకెళ్ళి ఇది చదవమంటే బాబు నాకు తెలియదు అంటాడట. అక్షరాలు తెలిసిన వాడి దగ్గర తీసుకెళ్తే నేను నాకు చదువు రాదు అంటాడట. ఎందుకు తెలుసా? మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఏమండి, దయచేసి 29వ అధ్యాయము యెషయా గ్రంథం 29వ అధ్యాయము 11వ మాట, దీనంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. అక్షరములు తెలిసిన వానికి అది గూఢార్థముగా ఉండదని చెప్పును. అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవను. చూసారా? తెలిసినోడి దగ్గర తీసుకెళ్తే గూఢార్థంగా ఉందంటాడు. అక్షరము తెలియని దగ్గర తీసుకెళ్తేనేమో ఏమంటారు చెప్పండి? నాకు రావంటాడు. బైబిల్ నీవు అనుకున్నట్టు కాదా బాబు. ఎదురుగుంటా ఎవరినో కూర్చోబెట్టుకుని 4 సోది మాటలు చెప్తూ నువ్వేమీ చేసేవు. నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? నీకు అర్థం కావాలనుకున్నప్పుడు సర్వోన్నతిని పాఠశాలలో చేరాల. అన్ని పాఠశాలలో అన్ని చదువులు రావు బాబు.
సంఖ్యాకాండము దయచేసి 24వ అధ్యాయము, సంఖ్యాకాండం 24 అధ్యాయం 15-16 వచనాలు చూడండి. చదువమ్మా. కన్నులు తెరిచిన వానికి వచ్చిన, అక్కడ ఒకటేసి ఉందా? ఏముందమ్మా? కన్నులు తెరిచిన వాని కింద ఏముంది? తెరిచయ్యా మూసయ్యా? అదేం అర్థాలండి? 2 మాటలు ఉన్నాయి అక్కడ. ఏముంది చెప్పండి? కన్నులు తెరిచిన కింద ఏముంది? ఇప్పుడు నాకు మీరు చెప్పాలి. ఇప్పుడు కన్నులు మూసాయా తెరిచాయా? మూసాయంటే మరి తెరిచిన ఎందుకు రాశాడు? తెరిచి ఇలాగ ఉంటుంది బైబిల్ విషయం. కన్నులు తెరిచిన వానికి అంటే దేవుని ద్వారా తెరవబడ్డాయని. కన్నులు మూయబడ్డాయంటే దేవుడు లేకుండా ఉన్నప్పుడు మూయబడ్డాయని. అర్థమైందా? నీ కన్నులు తెరవబడాలనుకుంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడే అర్థమవుతుంది. దీన్ని మనోనేత్రములు తెరవబడుట అంటాడు ఎఫెసీ పత్రిక 1:17. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సాఖ్యమైన సంతోషం, చెప్పనా సాఖ్యమైన ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. దేవునికి స్తోత్రం. నీ నేత్రాలు తెరవబడాలంటే యేసయ్య ముట్టుకోవాలి. ఒకసారి కాదు, 2 సార్లు ముట్టుకోవాలి. మళ్ళా అర్థమైందా? ఒక్కసారి ముట్టుకుంటే నీ కనులు పూర్తిగా తెరవబడవు, 2 సార్లు ముట్టుకోవాలి. మార్కు సువార్తలో ఆ మాట ఉందో చూడండి. ఒక గుడ్డివాడిని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ గుడ్డివాడిని చేయబట్టుకుని ఊరెలపలు తీసుకెళ్ళాడు ఆయన. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుంచి ఆ విషయం ఉంటుంది. అంతలో వారు బేత్సెదాకు వచ్చిరి. ఆయన దగ్గర గుడ్డివాడిని తోడుకుని వచ్చి వాడిని ముట్టవలనని ఆయన చదవాలి. ఆ గుడ్డివాడిని చేయబట్టుకుని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా? వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి. అవును, నాకు అర్థం కాదు, ముట్టుకోగానే ఎదుర్కొంటే ఎవరిని చూడాలి? వీడు మాట్లాడరేమండి? యేసయ్యని చూడాలి. ఎదుర్కొంటే ఎవరున్నారు? చెయ్యి వేసి బాగు చేసిన ఆయన ఎదుర్కొంటే యేసయ్య ఉన్నాడు. యేసయ్యని చూడటం మానేసి దృష్టి పక్కనట్టి కనబడుతున్నారు నాయన, మనుషులు కనబడుతున్నారు, కానీ చెట్లులాగా ఉన్నారు. ఏంట్రా నీ చూపు? ఎదుర్కొంటున్న యేసయ్యని చూడకుండా వాళ్ళు ఎలాగంటే రక్షణానుభవం పొందినప్పుడు కొత్తలో ఎప్పుడు అలాగే ఉంటుంది. వాళ్ళ మంచోడు కాదు, వీళ్ళ మంచోడు కాదు, వాళ్ళ మంచోడు కాదు అండి. అసలు నువ్వే మంచిది కాదు. అందరిని తిట్టుకుంటూ కూర్చుంటావు. ఇప్పుడు 2వసారి మళ్ళా ఏం చేయడు చూడండి. 25. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరు చూసి కుదర్చబడి, అంటే అంతకుముందు ఏమి లేదన్నమాట, కుదురులేదు ఆడికి. ఇంక సరే స్థిరత్వం లేదు. మొదటిసారి తెరవబడినప్పుడేమో అంతంత మాత్రం, 2వసారి తెరవబడినప్పుడేమో సంపూర్ణ తెరవబడుతుంది. ఇది లోకా సువార్తలో కూడా ఉంది.
లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న వారు ప్రభు సరే ఓ రొట్టె పట్టుకుని ఇస్తే వాళ్ళు కన్నులు తెరవబడ్డాయి. ఆయన గుర్తుపెట్టారు. పూర్తిగా అర్థం కాలేదు ఆయన. ఇంకా కొంత సమయం అయిన తర్వాత మనసు తెరవబడింది. అది 2 సార్లు తెరవబడటం అంటే మనసు విశాలపరచబడటం. లూకాసు వార్త 24వ అధ్యాయం మీరు చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 30-31 చూడండి. ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి వారు కన్నులు తెరవబడి, ఏం తెరవబడ్డాయి చెప్పండి ముందు? కన్నులు తెరవబడి ఆయన వారికి అదృశ్యుడు. ఆయన జస్ట్ అలా చూడగానే అదృశ్యుడైపోయాడు. 45వ వచనం, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనసును తెరిచి. ఇది 2 సార్లు తెరవబడటం అంటే. ముందు ఏం తెరవబడాలి? కన్నులు. తర్వాత ఏం తెరవబడాలి? మనస్సు. దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుళ్యాలు నీకు అర్థం కావాలనుకున్నప్పుడు ఈ కన్నులు, ఈ తెలివి నీకు సరిపోదు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం జరగాలి నీలో. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకున్న ఎడల జ్ఞాని ఎగినట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి, యు ఆర్ ఎ వెరీ వైజ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ మేబీ, కానీ అది ఆ జ్ఞానం సరిపోదు. నీ ఇంటలెక్చువాలిటీ ఈ లోకంలో ఉంటుండొచ్చు, దేవుని దగ్గర కుదరదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ తెలివంతా పక్కనెట్టాలి. అందుకని బక్సింగ్ అయ్య గారి దగ్గరికి ఎవరన్నా ఓ డాక్టరో కలెక్టరో ఇంజనీర్ వచ్చి నేను సాక్ష్యం చెప్తానంటే, అలాగా తమ్ముడు వచ్చే వారం పెందలాడు వచ్చాయి అని చెప్పి అందరికంటే ముందు రానిచ్చి బకెట్ ఇచ్చి ఓ సీపురు ఇచ్చి ఓ డొక్కిచ్చి ఇలా బాతుల్లోనే కడుక్కొచ్చామన్నమాట. శుభ్రంగా బాతులన్నీ క్లీన్ చేసేదానికి టైం అయిపోయేది. బ్రదర్ వచ్చే వారం సాక్ష్యం చెప్తారు కానీ ఇంకా అలా కూర్చొని వాకి వింటా. నెక్స్ట్ వీక్ త్వరగా ఆయన రానిచ్చి చెప్పులు స్టాండ్ దగ్గర కూర్చోబెట్టి వచ్చే బ్రదర్ సిస్టర్స్ చెప్పులన్నీ స్టాండ్లో పెట్టమనేవాడు. ఎవరిని? ఐన్ అఫీషియల్స్ని. ఎందుకు తెలుసా? ముందు నీలో దీనత్వమే లేనిది సాక్ష్యం చెప్పి ఏం చేస్తావు? అందుకే ఆయన మహానుభావుడు ప్రతి ఆదివారం వాళ్ళు ఉద్యోగం చేసిన ఎంత ఆఫీసర్ అయినా ఒక బ్యాగ్ ఇచ్చి ఆ బ్యాగ్ ధరించుకుని అందులో కరపత్రలు పెట్టుకుని వీధి వీధి తిరిగి ఆయనతో పాటు సువార్త చేయాలి. ఇప్పుడే సౌఖ్యం అంతా వచ్చేసింది. ఇప్పుడు దేవుడి కోసం కష్టపడి ఫుల్గా తినేయటం, సెల్ ఫోన్ ముందు వేసుకోవటం, ఏం చెప్పండి, పొలోమని అందులో ఆనందించుకోవటం, లేదా టీవీ ఆన్ చేసుకోవటం, మధ్యాహ్నం మంచి సినిమాలు వస్తాయి, ఆదివారం కదా నువ్వు కూడా వచ్చాయి, అందరిద్దరు కలుసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడున్న భక్తిది. ఈరోజు దేవుడికి ఇవ్వవలసిన టైం, నాతో ఎవరు రాకపోయినా నేను 4 కరపత్రలు పట్టుకుని వెళ్ళి ఒక సెంటర్లో నిలబడి పంచిపెట్టాలని, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ 2-3 కలిసి ఆ పని చెయ్యండి. దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన జీవితంలో పెడతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా మీకు? దేవుని యొక్క జ్ఞానము నీకు అంత త్వరగా అర్థం కావాలనుకుంటే నువ్వు దేవునితో ఆయన మనసు గ్రహించే స్థితికి నువ్వు వెళ్ళాలి. అంటే ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. యోబు గ్రంథంలో ఆ మాట చెప్పాడు. 22వ అధ్యాయం 21వ వచనం, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకు. ఏమీ లేకుండా హృదయంలో ఏదో పాపం పెట్టుకుని నాకు దేవుడి విషయాలు అర్థం కావాలి. ఎందుకు అర్థమైతే అర్థం కావు.
నీకు ఆయనతో సహవాసము లేదు. నువ్వు చేసే సహవాసం అంతా పనికిమాలోళ్ళతో. ప్రార్థన అవగానే ఫోన్లు చేసి చెత్త అంతా అందరితో మాట్లాడుకుంటావు తప్పిస్తే నువ్వు విన్న వాక్యం గురించి ఒక్కరికి చెప్పవు. దేవుడు ఆలోచన చాలా గంభీరమైందట. అది మనకు దొరకడానికి ప్రార్థన చేద్దామనండి. దేవుని జ్ఞానం దొరకాలనుకున్నప్పుడు సహవాసం చేయాలంటే ప్రార్థించాలి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు. 3 విషయాలు చెప్పాడు అక్కడ. గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు. నువ్వు గ్రహించలేని ఉన్నాయి బైబిల్లో. గూఢమైన సంగతులు ఉన్నాయి, గొప్ప సంగతులు ఉన్నాయి. నీ బోడి తెలివికి సర్వజ్ఞాని దేవుడి విషయం నీకు ఎలా తెలుస్తుంది అనుకుంటున్నావు? ప్రతివాడు 4 మాటలు తెలిసి క్రైస్తవుడు ఇలాగ అలాగని ఏంటో నీకు తెలిసింది అసలు? నీకు చేతగాని కబుర్లన్నీ చెప్పి వాక్యానికి వ్యతిరేకంగా జీవించి దేవునికి వ్యతిరేక నరకాగ్నికి వెళ్ళకు. ఇప్పుడు ఈ విమర్శించే వాళ్ళు అందరూ కూడా నరకాగ్నికి పాత్రులు. ఆయన మనసు నీకు రావాలా అనుకుంటే, ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా, నీ రూపునే పొందుకోవాలని, నీ మనస్సు నాకిల రావాలని, నీ రావాలని, నీ నామది నిండాలని, నీ కృపతో నామది నిండాలని, ఆత్మాగ్ని నాలో మండాలని, ఆత్మాగ్ని నాలో మండాలని, ఆశైతే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. దేవుడి విషయాలు ఆయన మనసుంటే తప్పిస్తే నీకు అర్థం కావు. నీకు ఏదైనా ఒకటి అర్థం కావటం లేదంటే అర్థం ఏంటంటే దేవునితో నువ్వు సరైన సహవాసం నీకు లేదని. దేవునితో సరైన సహవాసం నీకు వచ్చినప్పుడే నీకు ఏ విషయం అన్న అర్థం అవుతుంది. నువ్వు ఆడుతావు అంటే నీ దగ్గర ఆడు కూర్చోబెట్టుకొని చెప్పాను నీకు. నేను ఇక్కడ ఏం చెప్తాను, ఊర్లు ఇక్కడ పెట్టుకొని కళ్ళు ఇక్కడ పెట్టుకుని చెవులు పెట్టుకుని కదా. అందుకనే ఇలాంటివన్నీ ఇవ్వకూడదు. వాక్యం వినడానికి వచ్చినప్పుడు పిల్లలన్నీ వేరు పెట్టండి అని చెప్పాను. ఎందుకు? నాకు తెలియదు ఏంటి ఏం జరుగుతుందో. రెండో పని జరగకూడదు ఇక్కడ. వాక్యం వినేటప్పుడు వాక్యమే వినాలా. పిల్లలను కూడా అక్కడ సిట్రైట్ కూర్చోబెట్టాలంతే. డిసిప్లిన్ అనేది, క్రమం అనేది మందుల్లోంచే ప్రారంభం అవుతుంది. ప్రతి విషయంలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. గారం అనేది కొంతవరకే పిల్లలకి, ఎక్కువైందంటే ఈ బద్దలవుతుంది. వద్దు అన్నప్పుడు ఆగిపోవాలి. అలా తయారు చేయండి పిల్లల్ని. వద్దు అన్నప్పుడు వద్దు అంతే. చేస్తారంటే పాటను తగిలించారు ఒకటి, అక్కడ తాగుతారు. అతిగారం ఇప్పుడు పెట్టకండి ఎవరికి కూడా. ఇక్కడ కూర్చోండి అక్కడే కూర్చోవాలి, ఇది చెయ్యండి అది అలా ఉండాలా. పిల్లలకు అది నేర్పించండి. దేవుని సంగతులు ఎప్పుడూ కూడా దేవుని విషయం లేదు. అవును, దేవుని సంగతులు తెలిస్తే ఏంటంట మనకు మేలు ఏంటని మరి కూడా దావాలి కదా. ఆ చివరి మాట మీకు ఆ మాట చెప్పి ముగిస్తా. ఇప్పుడు దేవుని విషయాలు మనకు గ్రహించాం. ఏంటట ఏంటి చెప్పండి అంటే చూడండి ఏంటో చూడండి. అక్కడే ఉంది 35లో, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు. అంటే ఆ సంగతులు మనకు తెలిస్తే ఏం దొరుకుతుంది మనకి? ప్రతిఫలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? దేవుడి విషయంలో నువ్వు ఏది గ్రహించినా, దేవుల్లో నువ్వు ఎంత ఎదిగినా నీకు ఏం కలుగుతుంది?
ప్రతిఫలము నీకుంటుంది. ఎలా దొరుకుతుందో నీకు తెలియదు, కానీ ఒక ప్రతిఫలం అయితే నీకుంది. ఒక గంట ప్రార్థన చేసావు, ఏం దొరికింది అనుకుంటాం. కన్నీళ్ళు గాచి రోధించావు దేవుని సందులో, ఏం దొరికింది? దేవుడు ఎప్పుడు కూడా నువ్వు చేసిన దానికి చేయకుండా ఎప్పుడు ఉండడు, సహాయం చేస్తాడు. ఆ సంగతుల కోసం నువ్వు తహతహలు ఆడుతూ ఉండు. దేవుని మనసు కోసం నువ్వు ఆక్రందన చేయి. నాయన, నీ మనసు నాకు కావాలి, నీ మనసు నాకు కావాలని చెప్పు. ముందు నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. ఈ లోకంలో నీకు ఏది కావాలో, ఎప్పుడు ఏం కావాలో దేవుడు చేస్తాడు. ఈ లోకంలో సమస్తం ఏదన్నా సరే 3 విషయాలు చెప్పాడు ఆఖరి కంక్లూజన్ చేస్తూ. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తమును. ఇప్పుడు ఆయన కలిగినవి అన్నీ ఇప్పుడు మనవు కావా? ఆయన అన్నీ కూడా ఏంటి చెప్పండి, మనవి. ఇవన్నీ కూడా ఆయన మూలంగానే, ఆయన ద్వారానే, ఆయన నిమిత్తమే ఉన్నాయి. యుగముల వరకు ఆయనకు మహిమ, సమస్తము నీ ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. దేవుడికి కలిగినవన్నీ మనవి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే కలిగి ఉంటామో దాని ద్వారా దేవునికి మహిమ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, దేవునికి మహిమ వచ్చేయే మనకు కలిగి ఉండాలి తప్ప దేవునికి మహిమ లేనివి ఏవి కూడా మనకొద్దు. ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. అందుకని 1 కొరింథీ పత్రిక 10:30 అంటాడు, మీరు భోజనము చేసినను పానము వాట్ ఎవర్ యూ డూ ఫర్ గ్లోరీ ఆఫ్ గాడ్. ఎంత అద్భుతం చెప్పాడు చూడండి. చదవండి ఆ మాట. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మరి ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును యోచించుకొనక అంటాడు కింద. నా స్వార్థము నేనేం చూసుకుంటలేదు, దేవుని మహిమ కోసమే చేస్తున్నాను. దేవుని పిల్లలారా, నీ బిడ్డలు దేవుల్లో ఎదగటము నీకు ఘనత. ఎంత చక్కగా పెంచిందండి. కొంతమంది పిల్లలు ఇంట్లో పడుకోబెట్టి వెళ్ళి చర్చికెళ్తారు. కొంతమంది తిండి ఇంట్లో ఎట్టి, నువ్వు తినేనా, తినేసి ఇగో సెల్ ఫోన్ ఇచ్చుకుని ఆడుకో, నేను చర్చికెళ్ళి వస్తానే, సిగ్గులేదా? నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబము దేవుని కొరకు ఏది చేసిన దేవుడికి మహిమ. నీ ద్వారా దేవుడికి ఏం రావాలంటే ఘనత రావాలా, నీ కుటుంబానికి ఘనత రావాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆయన బుద్ధి బాహుళ్య జ్ఞానములు మనం ఏం చేయాలంటే కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అర్థం కావంటే అర్థం కావని కావు, అర్థమవుతాయి. ఎప్పుడు తెలుసా? చూడండి, ఎప్పుడు అర్థమవుతుందో చూడండి. కొరింథీ పత్రిక 1 పత్రిక 2వ అధ్యాయం. దయచేసి ఈ 9 చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన ప్రేమించు వారి కొరకు చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడింది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకస్తుడికి అర్థం కాలేదు, కానీ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులకి అర్థమవుతాయి. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి చాలా విషయాలు అర్థం కావు. దేవుని ఆత్మ కలిగిన నీకు దేవుని సంగతి, నీకు ఇంకా దేవుని సంగతులు అర్థం కావట్లేదంటే నీకు ఇంకా దేవుని ఆత్మ లేదు, దెయ్యం ఆత్మ ఉంది నీలో. దేవుని కొరకు నీవు కానీ నీ కుటుంబం కానీ జీవించాలనే ఆలోచన నీకు లేదు అంటే అర్థమేంటి? నీ ఆలోచన, నీ మైండ్ సెట్టే వేరు. నీ ఆలోచన విధానం సరైనది కాదు అసలు. ముందు నీ ఆలోచన మార్చుకో. కుటుంబ ప్రార్థన మీద నీకు మనసు లేదంటే అర్థమేంటి తెలుసా? అలాగే ఇంట్లో వాళ్ళు ఎవరు లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు వేరే చెత్త ఆలోచన నీకు వస్తుందంటే అర్థం ఏంటంటే నీ మనసే చెడిపోయింది. నీ ఆలోచన విధానం సరిగ్గా ముందు అది సెట్ చేసుకో. ముందు దేవుడి విషయాలు అర్థమవుతాయి.
నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబం గురించి నీకు శ్రద్ధ లేదు, నీ ఆలోచన అంతా వేరే ఉంటుందంటే అర్థం ఏంటంటే నీ ఆలోచనలోనే దేవుడికి ఏమాత్రం స్థానం లేదు. నీకు అందుకే దేవుని విషయాలు అర్థం కావు. నువ్వు ఎప్పుడు శరీరం గురించి, లోకాన్ని గురించి, లోకాశల గురించి ఆలోచన చేసేవాడికి ఇవన్నీ ఎందుకు అర్థమవుతాయి? దేవుని సంగతులు దేవుని ఆత్మకే తప్ప ప్రకృతి సంబంధికి అర్థం కావు. నేను అడుగుతున్న చివరి ప్రశ్న ఏంటంటే, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యము గంభీరమే, శోధింపనశక్యమే. కానీ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా నీకు ఎప్పుడైతే ఉంటావో ఆయన మనసు వస్తుంది. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 16 వచనం చదవండి. ప్రభువు ఆత్మ సంబంధి అయిన వాడు, చదవాలి గట్టిగా, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనా వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. 11 అక్కడేమన్నాడు రోమపత్రికలో? ప్రభు మనసును ఎరిగిన వాడెవడు. ఇక్కడేమన్నాడు? క్రీస్తు మనసు కలిగిన వారు. మరి నీకు ఏ మనసుని చెప్పు? కనీసం తెలుసుకున్నవా? మనసును కలిగి ఉండాలి. రెండూ ఉండాలి. ఆయన మనసును గ్రహించాలి, ఆయన మనసును కలిగి ఉండాలి. అప్పుడే ఆ సంగతులు అర్థమవుతాయి. ఆ సంగతులు అర్థమైనప్పుడు నువ్వు ఆ సంగతుల కోసం బ్రతుకుతావు, ఆ సంగతులను ఇతరులకి చెప్తావు. నీకు అవి అర్థం కావట్లేదు, ఆ సంగతుల గురించి చెప్తలేదంటే నీకు ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవుని గురించిన శ్రద్ధ ఉండదు, కుటుంబం పట్ల భారం ఉండదు, ఏముండదు. ఇప్పటికన్నా గ్రహించుకొని క్రీస్తు మనసు కలిగి క్రీస్తు మనసుతో ముందుకు వెళ్దాం. దేవుడు ఆ కృపాభాగ్యం మనందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవా, నాకు ఒక క్రమమైన జీవితం నీ మనసు వచ్చినప్పుడే వస్తుంది. నాకు ఒక పరిశుద్ధ జీవితం నీ వాక్యము నాలో ఉన్నప్పుడే అర్థమవుతుంది. నీ రక్తంతో నేను కడగబడినప్పుడే అర్థమవుతుంది. మనకి ఇంకా అంతరంగంలోనే పాపం దాచిపెట్టుకొని మన ఇంట్లో క్రమము లేని వ్యక్తులుగా జీవిస్తున్నామంటే అర్థం ఏంటంటే క్రీస్తు మనసు మనకు లేదు. ఆయన బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో గంభీరమే. అయితే దేవుడు వాటిని మనకి చెప్పకుండా దాచిపెట్టడానికి కాదు, ఆయన మనసును కానీ మనకు గ్రహింపైతే, ఆయన మనసు కానీ మనకు కలిగి ఉంటే అర్థమవుతాయి. కానీ లోక ఆత్మ, లౌకిక ఆత్మ, ప్రకృతి ఆత్మ ఉంటే నీకు ఏమీ అర్థం కావు. ఇప్పటికైనా గ్రహించి, దేవా నీకు వ్యతిరేకమైన ఆలోచనలన్నీ నాలోండి తీసేయి. దావీదు అడిగాడు కదా, నాయనా స్థిరమైన మనసు దయచేయమని. అలాంటి మనసు నాకు ప్రార్థనా మనసు ఇవ్వండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండమన్నావు, అటువంటి మనసు నాకు ఇవ్వండి. దేవా, ఈ లోకంలో నీ దగ్గరికి వస్తున్నట్టు ఉన్నాను కానీ నేను ఎప్పుడు నీకు సంపూర్ణ స్థానం ఇవ్వటం లేదు. నాకు నచ్చినట్టు ఉంటున్నాను కానీ నీకు ఇష్టం వచ్చి నేను ఎక్కడ బ్రతుకుతున్నాను. అందుకే నాకు చాలా విషయాలు అర్థం కావట్లేదు. సహవాస ప్రార్థన లేదు నీకు, కుటుంబ ప్రార్థన లేదు నీకు, వాక్య ధ్యానం సరిగ్గా లేదు, ఆలోచన అంతా ఎక్కడో పెట్టుకుంటే ఏమర్థమవుతాయి? క్రీస్తు మనసు ఉంటే నీకు అన్ని అర్థమవుతాయి. ఆత్మ సంబంధం అన్నిటినీ వివేచిస్తాడు. మనకి వివేచన లేదంటే అర్థమే తెలుసు. మన శరీర సంబంధులం, ప్రకృతి సంబంధులం. మనం ఇంకా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధడానికి స్తోత్రం. ఇదిగో ప్రభువా, నీ ఆలోచన బుద్ధి జ్ఞాన బాహుళ్యములు గంభీరం, ఎంత అద్భుతం. కానీ మాకు అర్థం కాకుండా ఉంచడానికి కాదు నాయన, నీ మనసు మేము కలిగి ఉండాలనే ఆశతో, ఆ మనసు మేము కలిగి మేము ఎరిగినప్పుడు దేవా మాకు విషయాలన్నీ చెప్తావు. మేము మీకు దూరంగా బ్రతికినంత కాలం ఏ సంగతి మాకు అర్థం కాదు. ఇదిగో కూడి వస్తున్న బిడ్డలు ఏదో వచ్చి వెళ్ళిపోయేవారుగా కాక నీ జ్ఞానంతో నింపబడ్డానికి, నీ మనసుతో నింపబడ్డానికి, నీ సహవాసంలో నడవడానికి దయ చూపిస్తారని, మీకు కలిగినన్ని మాకు ఇస్తానని చెప్పావు. కాబట్టి నిన్ను కలిగిన వారంగా మేము వర్ధిల్లడానికి దయ చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి కనపరిచి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.